హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నా అండి. రీయూస్డ్ ఐడియాస్ అనుకోవచ్చు, కొన్ని కిచెన్ టిప్స్, ఇట్లా మనకి ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే వాటిల్లో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇవైతే మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అలాగే ఇందులో మనకు మనీ అనేది కూడా కొద్దిగా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. అలాగే ఈ వీడియో నచ్చితే, ఈ టిప్స్ అన్నీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదండి. ఇంకా మన ఛానల్లో టిప్స్, క్రాఫ్ట్, ఇంకా చాలా రకాల రీయూస్డ్ ఐడియాస్ ఇలాంటివి మన ఛానల్లో వస్తూ ఉంటాయండి రెగ్యులర్గా. మీరు మిస్ అవ్వకుండా అయితే చూస్తూ ఉండండి. చిన్న చిన్న వాటినే మనము ఇంట్లో చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. అలా ఇక్కడైతే మొదటి టిప్ అనేది చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే, మనకి అగరబత్తీలు కానీ లేదంటే సోప్ బాక్సులు ఇలా మనకి పేపర్స్ లాగా వస్తాయి కదండి. ఇవి మనకి మంచి స్మెల్ అనేది ఉంటుంది దీన్ని ఓపెన్ చేసినప్పుడు. వీటిని మనం ఈ విధంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని మనము కబోర్డ్స్లో, అంటే బట్టలు పెట్టుకునే దగ్గర కానీ, లేదా మనకి ఎక్కడైతే మనకి కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటిది వస్తుందో, అంటే మనకి హ్యాండ్ బ్యాగ్స్లో కానీ ఇట్లా మనకు కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా స్మెల్ రాకోకుండా మంచి స్మెల్ రావడానికి బీరువాలో కానీ మనము ఎక్కువ ఫ్రెషనర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి, బట్టలకి కూడా స్మెల్ రాకోకుండా ఉండడానికి. సో అలా కాకుండా ఈ విధంగా మన దగ్గర ఉన్న ఇవేవైతే పడేస్తామో అగరబత్తీలు కానీ, ధూప్ స్టిక్వి కానీ, లేదంటే సోప్ బాక్స్వి, ఇలాంటి పేపర్స్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసి లోపలికి ఇలా పెట్టామనుకోండి, మనకు అవి స్మెల్ అనేది వాటి నుంచి మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా మనము ర్యాక్స్ కానీ, బీరువా కానీ ఓపెన్ చేయగానే కబోర్డ్స్లో కానీ కొంచెం మంచి పాజిటివ్ స్మెల్ అనేది వస్తుంది ఇందులోంచి. ఇంకా ఇదే కాకుండా మనకు ఇంకా చాలా టిప్స్ అయితే ఉంటాయండి. ఆల్రెడీ నేను ఒకటైతే షేర్ చేశాను ఫుల్ వీడియో అయితే. ఇంట్లో మనకి ఇల్లు అంతా మంచి స్మెల్ రావడానికి ఎలా అనేది ఒక వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ ఐ బటన్లో ఇస్తాను, లేదంటే ఎండ్లో ఇస్తాను చూడండి. ఇంకో టిప్ ఏంటంటే, మనకి పువ్వులు తీసుకున్నప్పుడు రాలిపోతూ ఉంటాయి కదండి. కొన్ని బాగున్నవి ఇలా పెట్టుకుంటాము పూజకైతే, ఇంకా కొన్ని రెక్కలని అనేది, పెటల్స్ అనేవి అన్నీ రాలిపోయి ఉంటాయి. వాటిని మనం పడేయాలన్నా పడేయలేము, అలాగే పెట్టడానికి కుదరదు. దీనికి ఏంటంటే, ఇలా మనకి రాలిపోయిన పువ్వుల్ని మనకి అగరబత్తి స్టిక్ ఉంటుంది కదండి, అంతా అయిపోయిన తర్వాత అవి ఇంకా పడేస్తాం కదా స్టిక్ని, అవి తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనకు పువ్వులాగా గుచ్చుకోవాలి. ఇది మీకు ఐడియా ఉంటుందో లేదో, చిన్నప్పుడైతే ఇవి తంగేడు పువ్వుల్ని ఈ విధంగా ముళ్ళుతో చేసి మేము పెట్టుకునే వాళ్ళమండి. అంటే స్కూల్ దగ్గర అక్కడ నాకు కూడా తెలియదు, మా ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ చేపిస్తే నేను మళ్ళీ అలాగే చేసుకుంటూ వచ్చేదాన్ని. చాలా బాగుండేది ఈ విధంగా అయితే. సో నాకు అది ఐడియా వచ్చి, గుర్తు వచ్చి ఈ విధంగా చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో అయితే. నేను పువ్వులు అనేది వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఈ విధంగా పువ్వులాగా అన్నీ చేసేసుకొని మనము డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంటే మనకి ఒక 2-3 పువ్వులాగా అయినా కూడా ఉంటాయి కదండి, ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పువ్వులాగా సరిపోతుంది. ఎలా ఉంది ఈ ఐడియా అనేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మనకు మామూలు పువ్వులు పెడితే సరిపోతుంది కదా అనుకుంటారా, వాటిని కూడా వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్తున్నాను అంతే. ఒక వీడియో అయితే, ఒక టిప్ అయితే. అలాగే ఇంకోటి, నిమ్మరసం తీసేటప్పుడు మనకు కొంచెం చేదుగా వస్తుంది కదండి. ఇందులో ఉన్న పసురు ఏదైతే ఉంటుందో పైన, అది మనకి నిమ్మరసం తీసేటప్పుడు చాలా వరకు ఇందులో పడిపోయి చేదు అనేది వస్తుంది. అలాగే జ్యూస్ కూడా బాగా రావాలి అంటే నిమ్మకాయ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పల్చగా ఉండే కాయ తీసుకోండి మీరు. అంటే తోలు మందం లేకుండా తోలు పల్చగా ఉన్న కాయ తీసుకున్నారంటే మీకు పట్టుకోగానే తెలిసిపోతుంది మందం ఉందా, తోలు పల్చగా ఉందా అనేది అయితే. ఇక్కడ నాకేమంటే చెట్టు కాయలు అంటే మాకు పల్లె నుంచి మా నాన్న తెస్తారు కాబట్టి, నేను కొంచెం పలచగున్నా మందంగా ఉన్నా కూడా నాకు పర్లేదు కాబట్టి నేను వాటిని యూజ్ చేసుకుంటాను. మీరు కొనుక్కునే వాళ్ళకి ఎవరికైనా కానీ కొంచెం పలచగుండేకాయ తీసుకుంటే జ్యూస్ బాగా వస్తుందండి. మందం ఉండేదైతే ఒక్క స్పూన్ కూడా రాదు మనకు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిమ్మ దెబ్బని సగానికి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రివర్స్లో చేసుకొని ఇలా కానీ తీసారనుకోండి, చేదైతే ఏదైతే ఉంటుందో అది మనకు అక్కడ ఉండిపోతుందండి.
తర్వాత మనము దాన్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ పసరు అనేది అందులో లేకుండా చేదు అనేది రాకోకుండా ఉంటుంది. కాయ అనేది కొంచెం పల్చగా ఉండే కాయ తీసుకున్నాం అనుకోండి, జ్యూస్ అనేది బాగా వస్తుంది. చూడండి ఒక్క కాయకి ఎంత జ్యూస్ వచ్చిందో. అలాగే ఇంకో టిప్ అనేది చూద్దామండి. మనకి ఫోన్స్కి కానీ లేదా ఏదైనా తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. ఈ బాక్సెస్ అయితే క్వాలిటీ బాగుంటాయి, కొంచెం మందంగా అలాంటివి. వాటిని మనం పడేస్తూ ఉంటాం కదా, మనం ఇంకా మనకి అవసరం అయిపోతేనే మనం వాటిని పడేస్తాం, దేనికి ఇంట్లో ఉపయోగించుకోము. కానీ వీటిని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చండి. నాకు డబ్బాలతోనే మనము ఏ విధంగా ఇంటిని ఆర్గనైజ్ చేసుకోవాలనేది అయితే నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను, ఫుల్ వీడియో అయితే. అది చూడండి. ఇక్కడ నేను ఈ విధంగా నా స్టిక్కర్స్ కానీ అలోవెరా జెల్ ఇలా మనకి ముఖ్యమైనటివి ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ విధంగా ఈ డబ్బాలలో పెట్టేసి డ్రెస్సింగ్ టేబుల్ లోపల పెట్టేసుకుంటానండి. సో దానివల్ల ఏమంటే మనకి వేరే డబ్బాలు అవన్నీ కొనాల్సిన అవసరం లేకుండా వీటినే ఉపయోగించుకోవచ్చు కదా. డబ్బు అనేది మనకి సేవ్ అవుతుంది, దీనివల్ల ఎక్కువ ఖర్చు కూడా కాకుండా ఉంటుంది. అలాగే ఇంకొక సీక్రెట్ ఏంటంటే నా దగ్గర ఉండే మేకప్ కిట్ ఇదేనండి. అంటే చాలామంది అనుకుంటుంటారు కదా, లేడీస్ అంటే చాలా రకాల మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లిప్స్టిక్స్ అవి ఉంటాయి ఇవి ఉంటాయి అనుకుంటారు కదండి. నా దగ్గర ఏముండవండి, ఇంత ఉంటాయి. సో అవే పెట్టుకుంటాను కాబట్టి చూపిస్తున్నాను. అలాగే ఇంకో టిప్ అనేది చూద్దామండి. ఏంటంటే నార్మల్గా మనము అవిసాకు చాలా వరకు అందరూ తింటూ ఉంటారు కదండి. ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు కొంచెం అవిసాకు అనేది చేదు వస్తుంది. కార్తీక మాసంలో అయితే కొద్దిగా తీయగా ఉంటుంది ఆకు, కొంచెం అంటే అంత చేదు ఉండదు. నార్మల్గా చేసుకునేటప్పుడు కొంచెం చేదు అనేది వస్తుందండి. అలా కాకుండా కొన్ని పువ్వులు చిన్న చిన్న లేతవి కాయలు అవి వేసుకొని కానీ చేసుకున్నారనుకోండి, ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి ఆ పువ్వుల నుంచి వచ్చే స్వీట్నెస్ అనేది మనకి ఆ చేదుని తగ్గించేసి మనకి బాగా టేస్ట్ అనేది పెరుగుతుందండి. వీడియో క్లిప్లో చూపించినట్టుగా మీరు ఫ్రై కానీ చేసుకున్నారనుకోండి, మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, మీకు కావాలంటే చూడండి. లేదంటే ఈ వీడియో వరకు మాత్రమే చూడండి ఎలా చేశాను అనేది అయితే, ఫ్రై మాత్రము. మీకు కావాలంటే నేను జస్ట్ ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను, అది ఎలా ఉంటుంది టేస్ట్ అనేది వరకు. పువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది కొంచెం తీయగా వస్తుంది, చేదు లేకుండా. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, నిమ్మకాయలు మనము తీస్తూ ఉంటాం కదండి, నిమ్మ గింజలు అనేవి మనం పడేస్తూ ఉంటాం. మనకు అవి పనికిరావు నార్మల్గా అయితే, కానీ లేడీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. పీరియడ్స్ మనము ఒక 2 రోజులు మనకి ఏదైనా పోస్ట్ పోన్ చేయాలనుకున్నాం అనుకోండి, అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉండి ఆ టైంలో ఒక 2 గింజలు, మార్నింగ్ ఒక 2 గింజలు మనము టాబ్లెట్ లాగా ఈ గింజల్ని నీళ్ళతో మింగేసామంటే, ఫుడ్ తీసుకున్నా తీసుకోకుండా పర్లేదు, 2 గింజలు నీళ్ళతో మనం మింగేసామనుకోండి టాబ్లెట్ లాగా, మనకి 1 డే 1.5 డే అదే 2 డేస్ మనకి పీరియడ్ని పోస్ట్ పోన్ చేస్తుందండి. మరీ ఎక్కువ పోస్ట్ పోన్ అయితే చేయకూడదు. కాకపోతే మనకి న్యాచురల్గా పోస్ట్ పోన్ అయ్యేది కొంచెం బెటరే కదండి టాబ్లెట్ కంటే కూడా. ఇది పర్సనల్గా మేము యూజ్ చేస్తుంటాం, చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. ఇది ఫుల్ వీడియో అయితే నేను పెడతాను, లింక్ అనేది ఇస్తాను చూడండి. దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఈ టిప్స్ అయితే మీకు నచ్చాయి అనుకుంటున్నాను. రెగ్యులర్గా మీకు ఇలాంటి టిప్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.